అన్నయ్య నేను చెప్పుకునే అర్హత హక్కు నాకు లేదని తెలుసు. అమ్మా నాన్నలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అమృతక్క జీవితాన్ని, నీకు నా మీదున్న ప్రేమని అన్నిటినీ మోసం చేశాను. నేను చేసింది తప్పు కాదు, పాపం. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. అందుకే నిన్ను, అమృత అక్కని, అమ్మా నాన్నల్ని క్షమించమని అడగడానికి ఉత్తరం రాశాను. మీ అందరికీ చేసిన ద్రోహానికి ఫలితం అనుభవిస్తున్నాను. ఒక రకంగా నేను బ్రతికున్న చచ్చిన వాడి కిందే లెక్క. ఏ కుటుంబానికి అన్యాయం చేసి వెళ్ళానో మళ్ళీ అక్కడికే విధి నన్ను లాక్కొచ్చింది. అంటే అన్నయ్య ఊరికి వచ్చాడా? ఇక్కడికి వచ్చాకే మీరు మన సొంత ఇంటిని కూడా పోగొట్టుకుని కష్టాల పాలయ్యారని తెలిసింది. నా కారణంగానే చిన్నదానివి నువ్వు హైదరాబాద్కి వెళ్ళి కష్టపడుతున్నావని నాకు తెలుసు. అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడగాలనుంది. కానీ వాళ్ళకి మొహం చూపించే ధైర్యం నాకు లేదు. నిన్ను కలిసి నీతో మాట్లాడాలనుంది, మనసారా ఏడవాలనుంది ఆనంది. ఇవాళ రాత్రి 7 గంటలకి అందరూ నిప్పులగుండం దగ్గర ఉంటారు. ఆ సమయంలో నేను నీ రాక కోసం గుడి బయట ఎదురు చూస్తూ ఉంటాను. అంటే అన్నయ్య ఊరికి వచ్చాడు. వస్తావు కదా ఆనంది? ఈ విషయం మన మధ్యనే ఉంచు. ఎవరికైనా తెలిస్తే నేను నీ ముందుకి రాను. నా కోసం ఈ ఒక్క సహాయం చేయి.